ఇప్పుడు గ్యాస్‌కు ఉన్నటువంటి సమస్యలు, అలాగే చమురుకున్నటువంటి సమస్యలు ప్రపంచం మొత్తం కూడా ఫేస్ చేస్తున్నాయి ఆ సమస్యల్ని. కేవలం భారతదేశం మాత్రమే కాదు. అయితే ఇప్పుడు భారత ప్రభుత్వం ఏం చేసిందంటే, ఇంకా ఎక్కడెక్కడ సహజ వాయువు ఉంటుంది, ఎక్కడెక్కడ చమురు ఉంటుందనేది ఇప్పుడు మన రాజస్థాన్ సహారా ఎడవలు, థార్ ఎడవలు వీటన్నింటిలో కూడా ఇప్పుడు చాలా కంపెనీలు తవ్వి తీస్తున్నాయి. అందులో ముఖ్యంగా ప్రభుత్వ కంపెనీ అయినటువంటి ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఏమొచ్చేసి రాజస్థాన్ జైసల్మేర్లో ఒక సహజ వాయువు గనిని కనుగొంది. అక్కడ దండేవాల్ అనే ఒక క్షేత్రంలో ఈ యొక్క వాయువులు అంటే గ్యాస్ చాలా తక్కువ లోతులోనే దొరికింది. దీనికి సంబంధించినటువంటి ఒక కొత్త పేజోన్ ఏమొచ్చేసి కనుగొన్నామని చెప్పింది ఆ ఆయిల్ కంపెనీ. అలాగే ప్రస్తుతం ఈ గ్యాస్ క్షేత్రం రోజుకి సగటున 25,000 స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల సహజ వాయువును ఉత్పత్తి చేస్తుంది. ప్రాథమిక ఉత్పత్తి ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని, విస్తృత పరీక్షలు, అభివృద్ధి కార్యకలాపాల తర్వాత సహజ వాయువు ఉత్పత్తి సామర్థ్యం మరింత పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు ఇప్పుడు ఆశాభావం వ్యక్తం చేశారు. ఎందుకంటే మొదటి పొరలోనే దొరికింది, తక్కువ లోతులోనే దొరికింది కాబట్టి ఇంకా లోతుకి వెళ్తున్న కొలది దొరికే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇంతకుముందు ఎందుకు చేయలేదు, ఇప్పుడే ఎందుకు చేశారంటే పరిస్థితులు అలాగా. ఇప్పటి వరకు అలాంటి సమస్య ఏం రాలేదు మనకి. చమురు సమస్యలు పెద్దగా కరోనా సమయంలో కూడా రాలేదు. సో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఉన్నటువంటి ఒక ఉధృతి మామూలు సమయంలో ఉండదు. ఇప్పుడు అన్ని దేశాలు వెతుకుతూ ఉన్నాయి. అలాగే ఇదే రాజస్థాన్లో మనకి కొంతవరకు చమురు వస్తుంది, కానీ ఎంత వస్తుంది? చాలా అంటే చాలా తక్కువ వస్తుంది. ఒక 600 మిలియన్ బ్యారెల్, ఒక 800 మిలియన్ బ్యారెల్ ఇలా తక్కువ వస్తుంది అనమాట. అది అక్కడ ఆ రాష్ట్రానికి కూడా సరిపోదు. కాకపోతే దాన్ని కూడా ఇప్పుడు తవ్వి తీస్తున్నారు. కానీ దానికంటే ఇప్పుడు గ్యాస్ ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు గ్యాస్ ఒకవేళ దొరికితే ఒక విధంగా ఒక సమస్య అయినా క్లియర్ అయినట్లే కదా. కాబట్టి ఇప్పుడు భారత ప్రభుత్వం బయట నుండి తెప్పించుకోవడానికంటే కూడా లోపల ఉన్నటువంటి గ్యాస్ని తీయడమే కాకుండా గ్రీన్ ఎనర్జీని ఇప్పుడు చాలా తొందరగా ఇచ్చేస్తుంది, ఎక్స్పోజ్ చేస్తుంది. అయితే గ్రీన్ ఎనర్జీ కోసం భారత ప్రభుత్వం ఇప్పటి నుంచి కాదు, గత 6 సంవత్సరాల నుంచి కూడా ప్రయత్నాలు చేస్తుంది. ఈ రాజస్థాన్ ఎడారిలోనే దగ్గర 1400 ఎకరాల్లో ఒక పెద్ద సోలార్ పార్క్ని ఏర్పాటు చేశారు. మళ్ళీ ఇప్పుడు 14,000 ఎకరాలు, ఇంతకుముందు 1400 ఎకరాలు కదా, ఇప్పుడు 14,000 ఎకరాల్లో సోలార్ ప్లాంట్ని మళ్ళీ సిద్ధం చేస్తున్నారు. దీనివల్ల కొన్ని వందల వేల మెగావాట్ల పవర్ని ఉత్పత్తి చేస్తున్నారు. అది కేవలం రాజస్థాన్ ఎడారిలో కాదు, మొత్తం దేశమంతా కూడా ఇప్పుడు దీన్ని విస్తరిస్తున్నారు గత 5-6 సంవత్సరాల నుంచి. దానివల్ల కూడా మనకు కొంతవరకు కరెంటు కష్టాలు తగ్గాయి. అలాగే ఇప్పుడు ఇంకా ప్రభుత్వం ఏం చేస్తుంది, బ్యాటరీ బస్సులు, వెహికల్స్, ఆర్టీసీలో మొత్తం 80% బ్యాటరీ బస్సులు ఉండే విధంగా చూస్తున్నారు. ఘాట్ రోడ్లు వెళ్తాయి కదా, ఘాట్ రోడ్లు పెద్ద ఎత్తైనటువంటి, ఇప్పుడు మన తిరుపతి కొండ మీదకి వెళ్ళాలంటే అలాంటి వాటికి మాత్రమే ఈ డీజిల్కి సంబంధించినటువంటి బస్సులు ఉంచేసి, డీజిల్ కానీ పెట్రోల్కి సంబంధించిన బస్సులు ఉంచేసి మిగతా అన్ని ప్రాంతాల్లో సమాంతరంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో బ్యాటరీ బస్సులు ఇప్పుడు ప్రోత్సహిస్తున్నాయి. అందుకే ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్లో కూడా 1050 బ్యాటరీ బస్సులు వచ్చాయి. సో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం అయితే గ్రీన్ ఎనర్జీ మీద పెట్టుబడులు పెడుతుంది. ఇంకా ప్రైవేట్ సంస్థలు కూడా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ విషయంలో చైనా ముందు ప్లేస్లో ఉంది. మనం కూడా దీనికోసం ఇప్పుడు చాలా వరకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాం. దీనికి నితిన్ గడ్కరీ గారు కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నం. దీనికి నితిన్ గడ్కరీ గారు కూడా మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ఆయన కేవలం నాది రోడ్డు రవాణా అనే కాకుండా అన్ని విషయాల్లో కూడా ఆయన కూడా తన వంతు సహాయం చేస్తున్నారు. దీనికి మన మహీంద్రా, టాటా కంపెనీలు అన్నీ కూడా ముందుకు వచ్చి ప్రోత్సాహం అందిస్తున్నాయి. పెట్టుబడులు పెట్టడం మాత్రమే కాదు, ఇది మన దేశం, మన దేశాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని వాళ్ళు మొదటి నుంచి కూడా అభివృద్ధి చేశారు. ఆ విధంగానే సపోర్ట్ చేశారు. ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్గా ఉన్నారు. కేవలం బీజేపీ అని కాదు, ఏ పార్టీ అధికారంలో ఉన్నా వాళ్ళు దేశానికి సపోర్ట్ చేస్తారు. ఆ విధంగానే మహీంద్రా గారు, టెక్ మహీంద్రా గారు కూడా సపోర్ట్ చేస్తున్నారు. మరికొంత ప్రైవేట్ పెట్టుబడులు కూడా వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో మరో 10 సంవత్సరాల తర్వాత కొంతవరకు అంటే ఒక 30-35% గ్రీన్ ఎనర్జీ వెహికల్స్ కనుక రోడ్ల మీద తిరగగలిగితే మనకి ఈ కొంతలో కొంత చమురు అనేది దిగుమతులు తగ్గుతాయి. అలాగే ఇన్ని ఇబ్బందులు కూడా ఉండవు. దానికోసం ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అన్ని ప్రభుత్వాలు అంటే అన్ని దేశాలు ఆ విధంగానే ముందుకు వెళ్తున్నాయి. కానీ మనకు సోర్స్ ఎక్కువ, ఆ సోర్స్ని వినియోగించుకోవాలి. నీతిమైనటువంటి నాయకులు కూడా ఉండాలి. అవినీతి అధికారులు, అవినీతి నాయకులు ఉన్నంత వరకు ఏమీ చేయలేవు. అది ఏ పార్టీలోనే ఉన్నా సరే.